డైలీ టేస్ట్ ది డైలీ. అడ్వకేట్ వామన్ రావు దంపతుల హత్య కేసులో సిబిఐ విచారణ ప్రారంభమైంది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు విచారణ చేపట్టారు. హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్ రావు దంపతులు హత్య కేసులో 7 నిందితులు బెయిల్పై ఉన్నారు. ఇక వామన్ రావు దంపతుల హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే హస్తం ఉందని తండ్రి కిషన్ రావు ఆరోపణల నేపథ్యంలో సిబిఐ అధికారులు విచారణ ప్రారంభించారు. అనంతరం మంథని కోర్టు ప్రాంగణంలో వామన్ రావు తండ్రి కిషన్ రావు, వామన్ రావు తమ్ముడు చంద్రశేఖర్ నుంచి వివరాలను సిబిఐ అధికారులు సేకరించారు. హత్య జరిగిన ప్రదేశాన్ని సిబిఐ బృందం పరిశీలించింది. మంథనికి సిబిఐ ఎంట్రీ ఇవ్వడంతో ఏం జరుగుతోందనని రాష్ట్రం, జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద దంపతులు అయితే గట్టు వామన్ రావు, పివి నాగమణి జంట హత్య కేసులో మాత్రం సిబిఐ విచారణ కోసం అయితే పెద్దపల్లి జిల్లాకు అయితే చేరుకుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టు సూచన మేరకు అయితే విచారణ అయితే చేపట్టినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఫిబ్రవరి 17, 2021 మాత్రం రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో కల్వచర్ల సమీపంలో అయితే నడి రోడ్డుపై మాత్రం ఇటు హైకోర్టు న్యాయవాదులైన వామన్ రావు దంపతులు అయితే హత్యకైతే గురైనట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా నిందితులుగా పేర్కొన్న కొన్ని అరెస్ట్ చేసి వారిని బెయిల్ బై కూడా వాళ్ళు అయితే విడుదలైతే ఈ నేపథ్యంలో ఈ కేసులో మాత్రం విచారణ పారదర్శకంగా జరగలేదంటూ కూడా వామన్ రావు తండ్రి కిషన్ రావు కోర్టును అయితే ఆశ్రయించారు. అయితే అప్పటి నుంచి కూడా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు అయితే దర్యాప్తు బాధ్యతలను అయితే సిబిఐకి అయితే అప్పగించింది. ఇది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయితే సిబిఐ అధికారుల బృందం అయితే రామగుండం కమిషనరేట్ పరిధికి అయితే చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే జిల్లా కేంద్రంలో కూడా ఇటు జిల్లాలో మాత్రం ఒక ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న సిబిఐ పూర్తి స్థాయిలో కేసుకు సంబంధించిన పూర్వాపరాలను అయితే పరిశీలిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఫిర్యాదుకు సంబంధించి ఎఫ్ఐఆర్, రిమాండ్ కేసు డైరీతో పాటు ఛార్జ్ షీట్లను కూడా స్టడీ చేసిన సిబిఐ అధికారులు క్షేత్రస్థాయిలో మాత్రం విచారణ ప్రారంభించినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. అయితే ఇందులో భాగంగా మాత్రం ఈ రోజు మాత్రం హత్య జరిగిన కల్వచర్ల ప్రాంతాన్ని మాత్రం సిబిఐ అధికారుల బృందం అయితే పరిశీలించారు. అయితే గుంజపడుగులో బామర్రావు ఇంటికి కూడా వెళ్లిన హత్య జరిగిన చోటు అనంతరం మాత్రం ఇటు గుంజపడుగులోని స్వగ్రామానికి వెళ్లిన సిబిఐ బృందం కూడా అతని తండ్రి గట్టు కిషన్ రావుతో పాటు సంబంధించి హత్యకు సంబంధించిన వివరాలను అయితే అడిగి తెలుసుకున్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే ఉంది. అయితే ఈ కేసు విచారణలో మాత్రం పాల్గొన కేసు ఏదైతే హత్య జరిగిన వాళ్ళు ఎవరైతే కేసు దర్యాప్తు ప్రారంభించారో వారి పోలీసుల అధికారులతో పాటు అరెస్ట్ అయిన వారిని వివరాలు కూడా పూర్తి స్థాయిలో సిబిఐ అయితే సేకరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించిన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు కూడా సిబిఐ అయితే సిద్ధపడినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. అయితే ఏ హత్య జరిగిన వెంటనే పోలీసులు ఏదైతే ఆ కేసు నమోదు చేశారో దాని కేసు స్టడీ మాత్రం పూర్తి స్థాయిలో తెలుసుకొని ఎవరైతే అరెస్ట్ చేశారో, నిందితులుగా పేర్కొంటూ వారిని అరెస్ట్ చేశారో వారిని కూడా సిబిఐ అయితే ప్రశ్నించినట్టు కూడా మనకైతే ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. అయితే సాంకేతికాన్ని అందిపుచ్చుకొని కూడా దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకైతే విశ్వసనీయంగా అయితే సమాచారం అయితే అందింది. దాని సాంకేతిక పరంగా అంటే ఈ సెల్ ఫోన్ ట్యాపింగ్ తో పాటు ఇతర ఏదైతే ఫస్ట్ అయింది ఇప్పుడు ఏదైతే ఉందో దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో మాత్రం విచారణ చేపట్టి నిజంగా ఈ జంటకు సంబంధించి కుట్ర కోణంలో ఏ విధంగా ఎందుకు హత్య జరిగిన విషయం అనేది నిందితుల నుండి కాకుండా ఇతరుల పాత్ర ఎవరైనా ఉందా అన్న కోణంలో కూడా సిబిఐ అయితే విచారణ చేపట్టే అవకాశం అయితే ఉంది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే హత్య ప్రమేయం ఉందంటూ కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆ కోణంలో కూడా సిబిఐ అధికారులు అయితే విచారణ చేపట్టే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ.